డ్యాన్స్ చేసి మీ అమ్మని ఎంటర్టైన్మెంట్ చేస్తుందంట. అందరూ చేస్తారు, నీ డ్యాన్స్ మా అత్తగారు రండి. అందరికీ ఉంటుంది. రండి అంటే మాయ గారు అత్తగారు రండి. రండి వీళ్ళ మనోరాల గురించి ఒక షార్ట్ గా చిన్న చెప్తారంటే మా పిల్లల రాణి మా అమ్మ స్టేజ్ మీద రాకుండా బాగున్నాం. రండి పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో కాన్సెప్ట్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ వైఫ్ ఎక్కడ ఉన్నారన్నారు ఆఫీస్లో బాగున్నారు. మీ అమ్మాయి ఎక్కడ దాపడుతుంది స్వాతి స్టేజ్ ఎందుకు రావాలి తీసుకెళ్ళాలని బాధ్యత వేరే మాట్లాడుకుంటే నేను మాట్లాడతాను. మీరే నా బెస్ట్ ఆఫ్ స్వాతి ట్విన్స్ మాట్లాడారు. ట్విన్స్ సందే నిజంగా వాళ్ళు రాత్రి నిద్రపోయినా పాడడిగినా ఏదైనా తనే చేస్తాను. నేను ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ. ఇవన్నీ ఆ పిల్లలతో ఎలా గడిపిందో ఆ స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. కాలేజ్ కంపెనీ కాదు, అదే కాలేజ్ అందరూ ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి. ఏ పిల్ల అయినా ఎవరికైనా ఉంటే నేను ఎంత కష్టపడ్డానో పిల్లలు కూడా అలాగే కోఆపరేట్ చేస్తున్నారు. నేను ఈ డైరెక్షన్ ఇంకొక స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేయబోతున్నాను. తను ఎవరు కాదు, మా వైఫ్ చెల్లి సిరి. మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఏం చెప్పలేదు కానీ ఇట్స్ లైక్ వెరీ లాంగ్ జర్నీ ట్విన్స్తో. లైక్ డే అండ్ నైట్ కూడా తెలియదు మాకు. ట్విన్స్ కూడా అంతే కోఆపరేట్ చేశారు అసలు చాలా. లైక్ డే 1 నుంచి కూడా వాళ్ళ ట్విన్స్ స్కాన్లో తెలిసినప్పటి నుంచి కూడా మేమందరం లైక్ ట్విన్స్ అని చెప్పి చాలా కంగారు పడ్డాం. కానీ మాకైతే లైక్ వెరీ కూల్ అండ్ కామ్గా ఉంది. ఏమైనా సరే హ్యాండిల్ చేస్తాను, నేను చూసుకుంటా ఉంది. అండ్ ఆ ట్విన్స్ చాలా లక్కీ. ఇటువంటి పేరెంట్స్ అంత పేరెంట్స్ ఉండే మామ్ అండ్ అంత కేరింగ్ అండ్ లవ్లీగా చూస్తున్నా డాడీ. వాళ్ళంతా సెలెక్ట్ చేసుకుని వస్తారు. ఇటువంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళు చాలా లక్కీ దాంట్లో. బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అలాగంటే ఎలా చెప్పండి. లేదు
ఈడు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఈవిడ ఆయన వైఫ్. మీ అందరం ఎన్ని దెబ్బలు తిన్నాం మీకు తెలియదు. ఆయన అమ్మ దగ్గర నీళ్ళు, మా పిండి దగ్గర నీళ్ళు. అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి నేను ఇంజనీర్ వేయాలనుకుంటున్నాను. చాలా కష్టపడ్డా కాదు, నేను ఎలా కష్ట సమయంలో అయినా సరే నా పక్క నుండి అన్ని విధాలుగా ఆదరణ ఉంటాడు. చాలా మంది చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు, కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. నాకు ఎప్పుడు వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆపర్చునిటీ రాలేదు. ఇవాళ నా ఆర్గనైజేషన్ కాబట్టి నేను తప్పక భరించాల్సింది అన్న విషయాన్ని. మా ఫ్రెండ్ మా పిల్లలు విష్ చేయడానికి స్టేజ్ మీద వచ్చాడు. విష్ చేయడానికి చెప్తాను. అయితే ఫస్ట్ ఏదైనా వీడియో నాకు అన్ని షేర్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పడం కానీ కేరింగ్ కానీ మామూలుగా ఫ్రెండ్షిప్లోనే ఎంత కేరింగ్గా ఉంటాడు. అంటే ఏదైనా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ నుంచి చాలా ఒక మోటివేటెడ్గా ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రతి సిచ్యువేషన్ని బ్రాడ్ మైండెడ్గా చూస్తుంటాడు. నేను ఎలా ఫేస్ చేశానో నాకు డబల్ ఫేస్ చేశాడు అన్నీ కూడా. సో నేనైతే ఒకటే చెప్తాను, ఈ పొజిషన్లో వీడు ఉన్నాడంటే వీడు స్ట్రగుల్ షిప్. అందులో అయితే నిజం నేనైతే అయితే చాలా బెస్ట్ కేరింగ్ అండి. యాజ్ అ పేరెంట్గా కాదు, అండ్ బెస్ట్ విషయంలో కూడా. అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ ఒక్క విషయంలో కాదు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో నేను అంతా మా పేరెంట్స్ దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటాను, వీటి దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను. దీనికైతే మాత్రం వీటిని చాలా కష్టంగా అందరూ మనాలి. అండ్ ఇంకొకటి అక్కడ నెక్స్ట్ మా వంశీ గారు కూడా కొంచెం రావాలి. Thank you. Now I want to introduce my best. ఏదో ఫోన్ వచ్చినట్టు చెప్తాడు నా ఫ్రెండ్ అనమాట. నేను ఈ పొజిషన్కి ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు బేసికల్గా. వీడి వల్ల నేను నేర్చుకున్నాను చాలా. నేను ఎప్పుడు నేర్చుకుంటున్నాను కూడా వీడి వల్లగానే. దీని వైపు అలాగే చెప్పాలి. వీడు ఎంత తెలియనాడైనా సరే ఎన్నింటికి తిరిగినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మన టైం చెప్తుంది. కానీ వీడు మొదట 10 సరే వెళ్ళిపోతాడు. నువ్వు ఏదైనా నువ్వు వెళ్ళిపోవాలి. ఏదంటే మా పిల్లలు కూడా ఏం చెప్తాడు. కానీ లైఫ్ అంటే చాలా లవ్, భయం కాదు లవ్. నేను అలాగే నిజమే. నువ్వు అంటే భయమా? దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్టేజ్ మీద. Happy birthday to both the little angels. సింపుల్ గా కానీ చేశాడు. మీరు కూడా బంగారాజా బంగారమే, కాకపోతే కొంచెం చంద్రుడికి ఒక నూనె పోగులాగా కొంచెం ఉంటుంది పాపం, అంతే. ఆ కోపం పాపం కాదండి, అది కూడా కొద్దిగా వాడిది మా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లలు ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్న పేరు తీసుకురావాలి ముగ్గురు. చెప్తారు గ్యాప్ ఇచ్చుకోండి పర్లేదు. అసలు ఆ కిస్మిస్ కివి అని పెట్టుకుని మా తర్వాత కెమెరా చూడు, కెమెరా చూడు.
వెరీ హ్యాపీ బర్త్డే టు వండర్ఫుల్ వంకాయ కదా మా సుజాతని వాళ్ళ సిస్టర్ ఇది మా శంకర్ బాబు మీ అందరికీ తెలిసి మరీ చేస్తున్నాను ఇంకా సిస్టర్ నా కజిన్ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి స్పెషాలిటీ ఉంటుంది ఒకరు పాట పాడగలరు ఒకరు డ్యాన్స్ చేయగలరు అదేంటి మోడలింగ్ చేయగలరు వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తారు నలుగురు కాదు ఈ ఫంక్షన్ లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళందరూ వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే ప్లీజ్. అది అందరూ చెప్తారు ఇంకోటి ఏదైనా చెప్తారు ఫస్ట్ మా అన్న కంగ్రాచులేట్ చేయాలి. అలాగే చాలా మంచి పర్సన్. 3 వీక్స్ని చాలా మంచిగా చూసుకుంటారు అండ్ మా వదిన్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. నన్ను కూడా ఓన్ సిస్టర్లా ట్రీట్ చేస్తారు. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మన దగ్గరికి వస్తే మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఇది మా చెల్లి కొంచెం తక్కువైనా నాకంటే అటాచ్మెంట్స్ ఉన్నాయి నాకు మా అందరికి చెప్పాను కదా నన్ను చదువుకుంటూ చదివిస్తుందని వాళ్ళ అమ్మాయి కానీ నన్ను చదువుకుంటుంది కానీ నేను చదువుకోవట్లేదు అంటే తను కూడా మా పిల్లల గురించి చెప్తున్నాను. వాళ్ళకి ఫ్యూచర్లో ఏమి ఇద్దరు ఎన్ఎస్సీ డాక్టర్స్ అంతమంది ఎక్కించేస్తున్నాను. చెప్పు చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాటేది నాటేది ముఖ్య బాధే నాకు అందరం తెలియదు అనమాట చూసాను నీకు అర్థమవుతుంది తను కూడా ముఖ్యంగా చెప్తాను. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే
ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే పాపలో అందమంతా బ్రహ్మకి అందనంతా ఎంతో వింత అమ్మలో ప్రేమ అంతా నాన్నలో టీవీ అంతా వచ్చేనంట తీయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి Happy birthday
చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి స్టార్ట్ చేద్దామా లేదా? మీ అందరి తరపు నుండి ఓకే అనే మాట వినపడకపోయి లేకపోతే బీరువా తాళాలు ఎక్కడ పెట్టాను, జేబులో ఉన్నాయా లేకపోతే బొడ్లో ఉన్నాయా లేకపోతే ఎక్కడ ఉన్నాయా? కొంచెం వాల్యూమ్ పెంచండి. చిన్నారులందరూ ఒకసారి, చిన్నపిల్లలందరూ గేమ్స్ అంటే ఇష్టమా మీకు? గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా, లేకపోతే నన్నే గిఫ్ట్ తీసుకెళ్ళిపోతారు. గిఫ్ట్ ఇస్తారన్నా ఏది 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 అంటే దాన్ని ఓకేనా? చెప్పండి. కప్ప కింద కప్ప రండి పేరు స్టేజ్ మీద రండి. ఎవరెవరైతే చెప్తున్నారు స్టేజ్ మీద రండి. కప్ప కింద కప్ప రండి వచ్చేసే. నువ్వు కప్ప మీద కప్పలా వచ్చేసే. నాకు అర్థమైపోయింది ఎవరు చెప్తున్నారు కదా. పిల్లలు అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా మాట్లాడారు. కప్ప మీద కప్ప కప్ప మీద కప్ప కప్ప కింద కప్ప. అందరూ పిల్లలు పై స్టేజ్ మీద రావాలి. ఓకేనా? 5 టైమ్స్ చెప్పాలి. ఎవరు చెప్తారు? చెప్తావు ఫస్ట్. నీ పేరు యోషిత శ్రీకుమారి. మన యోషిత అయితే రెడీగా ఉంది. రెడీయా? రెడీయా? ఓకే. సైలెంట్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి అందరూ. కప్ప మీద కప్ప కప్ప మీద కప్ప కప్ప కింద కప్ప అలా 5 టైమ్స్ చెప్పాలి. ఓకేనా? అది బాగుందా? నచ్చిందా? ఒక్కసారి గట్టిగా చెప్పండి. నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి పిల్లలకి ఆశీర్వాదం. చెప్పండి. కప్ప మీద కప్ప కప్ప కింద కప్ప. మీ పేరు కార్తికేయ. కార్తికేయ చెప్పినాడు ఒకసారి. అలా 5 టైమ్స్ వరుసగా అంతే. అలా 5 టైమ్స్. అందుకే బాగా చెప్తే నేను మంచి పెట్టిస్తాను. మంచి పెట్టిస్తాను. కావాలా వద్దా? వద్దా? వద్దా?
తప్ప మమ్మీ తప్ప కొంచెం ఎక్కువ 5 days అదా నీ పేరు శ్రీహాస్ ఓకే కప్పు కింది కప్ప 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 కప్పు కింది పర్లేదు ఒకసారి నా పేరు దర్శిత్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు అరే బాగున్నా బాగపోయినా కొట్టాలి అలాగే పిల్లల్ని ప్రోత్సహించాలి ఏమంటారు మన చిన్నారులందరూ బాగా పార్టిసిపేట్ చేశారు వచ్చేసేయండి దయచేసి మన చిన్నారులందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కొంచెం చిన్నారులందరినీ తీసుకురండి స్టేజ్ మీదకి చక్కగా గిఫ్ట్స్ అలౌట్ చేస్తాం అండ్ పెద్ద ధైర్యంగా మారుతుంది ఏమంటారు బాబా ఏ నీతో చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా నాకు నీళ్ళు రావు ఎప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను దయచేసి చిన్నపిల్లలందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా అక్కడ బ్లూ షర్ట్ అమ్మాయిలు చక్కగా ఉళ్ళు అదే ఎక్కించుకుంటారు చక్కగా స్టేజ్ మీద తీసుకురావచ్చు కదండి మీరే అండి మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తారు మీరు తీసుకురావచ్చు కదా అది మళ్ళీ మీతో మళ్ళీ ఆయన కూడా కలిసారు ఇద్దరు ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద తీసుకొచ్చేసాను పిల్లలు చక్కగా పొడవలతో ఆడుకుంటారు నాతో ఆడుకుంటారు మన రాజన్నతో ఆడుకుంటారే హైట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ దివ్య హైట్ గురించి మాట్లాడువాక హైట్ ఏముంది తీసేసుకోగానే పెరిగిపోతాను నేను సరే మరి ఒక ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ కావాలి తర్వాత మన బ్యూటిఫుల్ కపుల్స్ కూడా ఉన్నారు అండ్ మన బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా ఉన్నారు అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ కూడా ఉన్నారు ఏమంటారు వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా నేను ఛాన్స్ ఇస్తాను మా వాళ్ళంతా ఛాన్స్ ఇస్తారు అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి ఫస్ట్ చిన్నపిల్లలు కనుక ఓకేనా 4 మెంబర్స్ ఎవరెవరు అదే ఇద్దరు పెద్దవాళ్ళు అయితే బాగుంటారు ఒక చిన్న అందరూ వచ్చేసారా పక్కన డ్రా పేపర్ సిజర్ మోనిషా మరి మన యజ్ఞాన సాయి ఇప్పుడు ఈ సైడ్ ఉంది సాయి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే ఉలకలే పదులై వేలై పొంగే నాలోనా
పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాలో చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు కలతేవలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే నాదరి నిన్ను చేర్చి నీ కిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాలా చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. ఋతువులు మారిపోగా కాలమెట్టే దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే. రాసే నీ వెళ్ళు చూసి నవ్వే నీ పెదవి చూసి మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగి దూరమనాడు భుజమున నీ శ్వాస